నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్లో పరిస్థితి నానాటికి తీసికట్టు నాగం బొట్టు అన్నట్టుంది. కారణం ఏంటంటే యుద్ధానికి రెండ్రా నాయన అని పిలుస్తుంటే ఆఫీసర్స్ ర్యాంకులో ఉన్న వాళ్ళే వెక్కి వెక్కి ఏడుస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్తో పాటు మొత్తం ఎంటైర్ ఆర్మీ కరప్ట్ అయిందని చెప్పేసి ఆ సోల్జర్స్ వాళ్ళు ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇంట్లో యుద్ధానికి వెళ్దామంటే తిరిగి వస్తామన్న నమ్మకం లేక చివరికి ఈ రకంగా వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి విజ్ఞప్తి చేసుకున్నారు. అయ్యా, మమ్మల్ని మేము యుద్ధానికి వెళ్ళలేం, మాకు నమ్మకం ఉంది, వెళ్తే తిరిగి రామని, వస్తామని కాదు తిరిగి రాము అని చెప్పేసి నమ్మకం ఉంది. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు ఒప్పుకోవట్లేదు, కలో గంజో ఇక్కడే కలిసి తాగుదాం, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మేము విధుల నుంచి తప్పుకుంటామంటే బెదిరిస్తున్నారట పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ అండ్ ఆయన అంతేవాసులు, అంటే ఆయనతో పాటు ఉండే ఐఎస్ఐ నుంచి వచ్చిన టీం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు యుద్ధానికి వెళ్ళాల్సిందని. ఎలా వెళ్తారు, ఎక్కడి నుంచి వెళ్తారు? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళ విజ్ఞప్తి సంగతి పక్కన పెడితే కొత్తగా డైరెక్షన్స్ కూడా వచ్చినాయి పోలీస్ డిపార్ట్మెంట్స్కి. 6 ఐజీలు ఉన్నారు అక్కడ, 6 రీజియన్స్కి. ఆ 6 రీజియన్స్ ఐజీస్కి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే మీరు మీ వెహికల్స్ తిరగటం ఆపేసేయండి, మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ కొంచెం దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఈ యుద్ధం ఏ క్షణంలో ప్రారంభమైనా అవ్వచ్చు, వైటల్ ఇన్స్టాలేషన్స్ దగ్గర కూడా మీరు ఎక్కువ సంఖ్యలో మోహరించి అనవసరంగా పెట్రోల్ డీజిల్ కన్జ్యూమ్ చేయమాకండి మీ వెహికల్స్ కోసం అని చెప్పేసి, యుద్ధానికి అవసరం పడచ్చు, రేపు పొద్దున యుద్ధ ట్యాంకులకి వాటికి అవసరం పడచ్చు అని చెప్పి. మరోపక్క ఇటు చూస్తే ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ కూడా చాలా డిప్లెటింగ్ కండిషన్లో ఉంది వాళ్ళకి. మహా అయితే ఇంకో 4-5 రోజులు ఎగురుతారేమో. ఆ రోజుతో ఒక వారానికైతే ఎక్కడైనా బోర్డర్ దగ్గర తీసుకొచ్చిన ఎయిర్ క్రాఫ్ట్స్ని ఏ లారీలకో టిప్పర్లకో కట్టి వెనక్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇక్కడ మనకు టో అవే వెహికల్స్లో మాదిరి. అంటే ఆ స్థాయిలో క్రైసిస్ అక్కడ ఉంది. మొత్తం 80% ఆయిల్ రిజర్వ్స్ తగ్గిపోయినాయి. తర్వాత గ్యాస్ రిజర్వ్స్ అయితే కేవలం 20%. ఇక ఎయిర్ క్రాఫ్ట్కి అయితే చెప్పలేం. అందుకనే వాంటెడ్గా పర్పస్ఫుల్లీ భారతదేశం కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ పక్కనే ఎయిర్ క్రాఫ్ట్స్ని డిప్లాయ్ చేసింది. అవతల పక్క మనం 1 పెడితే వాళ్ళు 4 పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒకవేళ మన ఎయిర్ క్రాఫ్ట్ లైన్ క్రాస్ చేసి అటు వెళ్ళిందంటే టప్పన కూల్చేద్దామని. కానీ ఈ కవ్వింపు చర్యల్లో పాకిస్తాన్ని మించి భారతదేశం కూడా గట్టిగా నిలబడింది. ఎయిర్ క్రాఫ్ట్ని లైన్ ఆఫ్ కంట్రోల్ మన బార్డర్కి యువతల నుంచి ఈ స్థాయిలో గాల్లో లేపి ఒక 2-3 మినిట్స్లో ఇంకేం లేదు, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిపోతామన్నట్టు ఇంప్రెషన్ ఇవ్వటం, మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ ల్యాండ్ చేయటం, మళ్ళీ టేక్ ఆఫ్ చేయటం. సో ఇలాంటి ఎక్సర్సైజ్ ఆల్రెడీ మొదలైన అవతల పక్క వాళ్ళు ఇలాగే చేసుకుంటూ వెళ్తున్నారు. 4 ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకొని మనం 1 పెడితే. సో ఒక 4-5 రోజులు మహా అయితే వాళ్ళకి వచ్చేది వాళ్ళకున్న ఫ్యూయల్. ఆ తర్వాత వాటిని ఏ ట్రాక్టర్లకో టిప్పర్లకో కట్టి తిరిగి వాటిని వెనక్కి తీసుకెళ్ళడం, లేకపోతే అక్కడ వదిలేయటం. ఇది కాక ఆర్మీ పర్సనల్ ఆఫ్ పాకిస్తాన్ దే ఆర్ ఫేసింగ్ షూస్ ప్రాబ్లం. వాళ్ళకి సరైన షూస్ లేవు ఇప్పుడు. వాళ్ళకి కొనటానికి డబ్బులు లేవు, కుట్టిద్దామంటే కుట్టేవాళ్ళు లేరు. ఎవరికి వాళ్ళు ముందర ఫ్యామిలీ గడిస్తే చాలు. ఇంట్లో ఉప్పు పప్పు ఉన్నాయా, రైస్ ఉందా, వాటర్ క్రైసిస్. ఓ పక్క సింధ్ ఏరియా అంతా వాటర్ క్రైసిస్ వచ్చేసింది. ఈ క్రమంలో ఇది ఇలా ఉంటే మరోపక్క హఫీజ్ సయీద్ అనే పేరు మోసిన ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ బై ఇంటర్నేషనల్గా అతనికి ఉన్న గుర్తింపు, అది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అతని ఇంటి దగ్గర సెక్యూరిటీని టైటన్ చేసింది పాకిస్తాన్. ఆల్రెడీ ఒక 2 ఐజీ స్థాయి అధికారులు ఐఎస్ఐ నుంచి డిప్లాయ్ అయి ఉన్నారు. అంటే వాళ్ళు ఇంటర్ సర్వీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అలాగే ఆయన సొంత మూకలు ఉన్నాయి, కొన్ని ఉగ్రవాద మూకలు, అవి ఎలాగూ కాపలా కాస్తున్నాయి. వీళ్ళు కాక ఇప్పుడు పోలీస్ పర్సనల్, ఎందుకంటే ఇప్పుడు మిలిటరీ అంతా బార్డర్కి వచ్చేస్తే ఏ డ్రోన్ తీసుకుని వచ్చి యుఎస్ నేవీ సీల్స్ అతన్ని అటాక్ చేస్తారో, ఒసామా బిన్ లాడెన్ని ఏ రకంగా అయితే అక్కడ ఇంతకుముందు టార్గెట్ చేసి యుఎస్ నేవీకి చెందిన సీల్స్, సీ, ఎయిర్ అండ్ ల్యాండ్, ఈ మూడిట్లో వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉంటుంది. వాళ్ళు భూమి మీద, ఆకాశంలోనూ, సముద్రంలోనూ కూడా శత్రువుల్ని మామూలుగా వేటాడరు. అది ఆ వేట ఎంత దారుణంగా ఉంటుందో చెప్పాలంటే, అతన్ని చంపి ఒసామా బిన్ లాడెన్ తీసుకెళ్లి సముద్రంలో పడేశారు. అంటే శవం కూడా దొరకకుండా చేశారు. సో వాళ్ళు ప్రస్తుతం భారత్ తరఫున రంగంలోకి దిగటం ఈ పాకిస్తాన్ని బాగా కలవరపెడుతున్న అంశం. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు, యుఎస్ నేవీ సీల్స్ పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ క్యాంప్స్కి సంబంధించి వాళ్ళ దగ్గర సమగ్రమైన మ్యాప్స్ ఉన్నాయి. ఆ మ్యాప్స్ ప్రకారం వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇన్ అసోసియేషన్ విత్
ఇండియన్ ఆర్మీ. ఇంత జరుగుతున్న తర్వాత పాకిస్తాన్ ఇంకా బీరాలు పలకటం మానలా. ఒక పక్క వాళ్ళ సెనేటర్, ఒక మహిళా సెనేటర్ అయితే పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడి నుంచి ఇటుకలు తీసుకెళ్ళి అక్కడ బాబ్రీ మసీద్, కొత్త బాబ్రీ మసీద్ కట్టడాన్ని ప్రారంభిస్తుంది. ఆర్మీ వెళ్తుందట. బహుశా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చారో మనకు తెలియదు. ఆయనే వెళ్ళి రిసీవ్ చేసుకొని ఆర్మీని, అయ్యా మీరు ఇక్కడ కట్టుకోండి అని చెప్పి ఆయనే కుర్చీలు వేసి వాళ్ళకి టెంట్లు వేసి ఆ కట్టడం పూర్తయ్యేదాకా అక్కడే కూర్చుంటారట. ఎంత అవహేళనగా ఆవిడ మాట్లాడిందంటే, మీరు చేతనైతే ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమైతే గాజులు తొడుక్కొని కూర్చోలేదని. షీ హాజ్ అటర్డ్ దట్ వర్డ్ టైమ్ అండ్ అగైన్, దట్ ఇన్ ద అప్పర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, పాకిస్తాన్ పార్లమెంట్. సో అది ఆవిడ తెంపరతనం. ఇలాంటి వాళ్ళు తక్కువ లేదు. ఆయన రైల్వే మినిస్టర్ ఆయన అబ్బాసీ అదే మాట్లాడాడు, మా దగ్గర 130 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి స్ట్రాటజిక్ లొకేషన్స్లో. మంచిదే, ఎవడైనా స్ట్రాటజిక్ లొకేషన్లో ఇంట్లో పెట్టుకోడు. సో అది మాకు కూడా తెలుసు మీకు ఎన్ని న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయో. ఆ హెడ్స్కి తలకాయ ఎలా లేపాలో కూడా భారత ఆర్మీకి, భారత సైన్యానికి, భారత రక్షణ శాఖకి బాగా తెలుసు. సో మా దగ్గర ఆ పరిజ్ఞానం ఉంది. కవ్విస్తే రెచ్చిపోయి ఏదో మీ ట్రాప్లో భారత సైన్యం పడుతుంది అనుకోవటం పొరపాటు. ఇంకొక ఆయనైతే నిన్న మాట్లాడారు, అతావుల్లా తరార్, ఆయన మినిస్టర్ ఫర్ ఐఎన్పిఆర్. ఆయన మాట్లాడితే ఏ క్షణంలో అయినా భారత్ మా మీద దాడి చేస్తుంది ఫర్ నో రీజన్ అండ్ ఫర్ రాంగ్ రీజన్స్. అంతర్జాతీయ సమాజం మాకు మద్దతుగా నిలబడాలి, ఇక్కడ పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, ఒకవేళ వాళ్ళ సైన్యానికి మా వాళ్ళు ఎవరైనా చిక్కితే అని మాట్లాడు. పౌరులు హక్కులు ఉల్లంఘన, ఏ 3 పదాలైతే మీరు మాట్లాడకూడదో వాటి మీద మీరు మాట్లాడటమే అంతర్జాతీయ సమాజం మీ వంక నవ్వుతూ చూస్తుంది. అంటే ఎలా నవ్వాలో తెలియక నిస్సహాయంగా నవ్వుతూ చూస్తుంది. ఉగ్రవాదులు పౌర హక్కుల గురించి మాట్లాడటం ఏంటి, ఉగ్రవాదుల క్యాంపులు నడిపే దేశం పౌర హక్కుల గురించి మాట్లాడటం ఏంటి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే, అటారీ బార్డర్ దగ్గరికి వస్తున్న పాకిస్తానీ నేషనల్స్ని వెనక్కి తిరిగి తీసుకోవడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే వీళ్ళు పంపించిన స్లీపర్ సెల్స్ వాళ్ళు భారత్లోకి, ఇలాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఒక 5 లక్షల మంది ఉండొచ్చు. అట్లీస్ట్ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేసింది, జమ్మూ కాశ్మీర్ పోలీసు ఒక ప్రయత్నం చేశారు. వాళ్ళు గుర్తించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు పాకిస్తానీ నేషనల్స్ అక్రమంగా నివసిస్తున్న వాళ్ళని పాకిస్తాన్ తరలించడానికి మొండికేస్తున్నారు. మరోపక్క ఇంకా డిఫరెంట్ కేసు ఏంటంటే, సిఆర్పిఎఫ్లో ఒక సీనియర్ ఆఫీసర్, ఆయన భార్య పాకిస్తానీ నేషనల్ట. పెళ్లి చేసుకోముందు రూల్స్ ఉంటాయి వాళ్ళకి, ఏంటంటే యూనిఫామ్, ప్రత్యేకించి ఇలాంటి బార్డర్ స్టేట్స్కి సంబంధించి పక్క దేశాల నుంచి అమ్మాయిల్ని మేము పెళ్లి చేసుకుంటున్నాం, తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నాం అనేది ముందర ఇన్ఫామ్ చేయాలి, డిక్లరేషన్ ఇవ్వాలి. ఇవాళ వచ్చి హఠాత్తుగా నేను ఎట్లా పంపిస్తాను, నేను ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను, అది అంటే ఒక 1-2 ఏళ్ళు అయినట్టుంది, చేసుకున్నాను కదా, నేను ఎట్లా పంపిస్తాను. సో ఇన్ని ఉన్నాయండి ప్రస్తుతం. ఇప్పుడు హఫీజ్ సయద్కి ఇస్తున్న సెక్యూరిటీ ఎందుకంటే, ఏ క్షణంలో అయినా ఆయన మీద భారత సైన్యం గుళ్ళ వర్షం కురిపించవచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ షూర్, సర్టన్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే నావీ సీల్స్ కంట్రోల్లోకి తీసుకుంది, మొత్తం మ్యాపింగ్ చేసుకుంది ఇప్పటికే. ఏ క్షణంలో అయినా ఆయన ఈ పాటికి అక్కడి నుంచి వీళ్ళు తరలించి కేవలం బయట సెక్యూరిటీ ఉన్నట్టు ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం కూడా పాకిస్తాన్ చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. బట్ వేర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దేర్ అనేది మాత్రం క్లారిటీ ఉంది. హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు అటు ఆ మనిషిని పోలిన వాళ్ళు 5-6 తయారు చేసి ప్రాక్సీలను తయారు చేసి వేరు దేశాలకు పంపించి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కూడా పాకిస్తాన్ ఆర్మీ చేస్తుంది, ఐఎస్ఐ చేస్తుంది. అండ్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, భారత్కి బాగా కావాల్సిన ఇంపార్టెంట్ టెర్రరిస్ట్ ఇతను. ఎందుకంటే ఇతను పాల్పడ్డ నేరాలు ఘోరాలకు సంబంధించి ట్రయల్ భారత్లోనే జరగాలి, అతనికి ఏమన్నా శిక్ష విధిస్తే అది భారత్ గడ్డ మీద జరగాలని చెప్పేసి ప్రభుత్వం బలంగా కోరుకుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.